ఓటిండి ఎల్లమ్మ బ్రాహ్మణుడి ఎల్లమ్మ గొల్లిండి ఎల్లమ్మ గౌనిండి ఎల్లమ్మ దేవి రాజవెల్లిపోదు రామ పరశురామ అమ్మవారు ఎల్లమ్మ దేవి వైశాఖ మనం 20 ఏళ్ళ పెద్ద మనిషి పురుషురాలు లెక్కనెత్తి నడిచినది రేణుగా ఎల్లమ్మ రామ పరశురామ నువ్వే వాటికి ఎల్లు ముందుగా పుట్టంగా రేణుగా పెరగంగా ఎల్లమ్మ అయిపోయింది నేను గట్టబడి అద్దనబడి ఉన్న దానికంటే జరిగిన దానికంటే జారింది మేరయ్యా అమ్మవారు రేణు వచ్చింది కొడుకన్నా చెట్టు మధ్యాహ్నం ఎప్పుడైనా ఉన్నగా ఎండకాల ఎండలు కొడుతున్నాయి రోని ఎండలు రోగలు వరకు శివధరిల్లుతున్నది ఉన్నగా ఆయన సురపానంగా పోయి అంటే అటువంటి 20 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం 7 ఈగలు 3 దోమలమని పెట్టుకొని పోయింది అలనాడు సర్వాయి బాబన రాయి బాబులు కట్టేది ఆవంట వచ్చేది చావంట పోయేది అటువంటి సురపానక పోయివంటే ఎక్కడి నుంచో టాసముండ జ్యేష్టముండ వచ్చి నీగలు దోమలు వచ్చాయని చెప్పి యాదమా గౌడు పొంగమా గౌడు ఎల్లమా గౌడయ్యా తాసముండ మెల్లనే జీడిగొల్లేసి వనవదలు అన్నప్పుడు ఓ నీ కొడుక చెట్టివాడు బతుకుని భాగ్యం ఇస్తే బర్రెపెండని బాయిలేసుకుంటున్నావు నా భక్తి నేను ఆదిశక్తి ఎంబ భవాన్ అని చెప్పి కలియా బాగుపడ్డా గుణం మీద కొట్టినది కొట్టిన వృక్షము లేవద్దు లేచిన వృక్షం వంగద్దు ఎల్లగోలు వెళ్ళినట్టు కొట్టుకుని కొట్టారు మసిపెట్టినా కాలే సురపడ్డట్టు మసిపెట్టినా కాలే ఎల్లిగోలు వెళ్ళినట్టు కొట్టుకుని కొట్టే శాపన పెట్టింది రేణుకా ఎల్లమ్మ ఆడికెళ్ళ రేణుకా ఎల్లమ్మ దాని కాంచాల మర్రి కాడికి వచ్చినది రేవి రేణుకా ఎల్లమ్మ రెండుగా మర్రి కూడా టుంగుటుయా వేసిన టుంగుటుయా తుంగారం అవుతుంది అక్కడ పొద్దుగా చేతి కింద తాళ్ళెక్కే వాళ్ళు కైకుని వాళ్ళు అటువంటిగా తాళ ఆవంట వస్తలేవు జావంట పోతలేవు పరికశంలో కొత్త రంగసాని మొత్తం పేరు పెట్టి పిలిచినా వస్తలేవు దేవి మన రాజ్యం చెట్టి అని చెప్పంగానే ఎవరి మహిమలో ఎవరి మహత్వంలో నిన్న అద్దాల వాడి విలువపడ్డ రేణుక ఆదిశక్తి అమ్మవారు వచ్చినది 60 ఏళ్ళ పెద్ద
పెద్ద మనసు వచ్చింది ఆమె మాయమనే కావచ్చు అని చెప్పి సాగరం వచ్చేసరికి రేణికాయలు మొట్టముడు తురవారం మోగుతున్నది ఎల్లమ్మ రాజవంశ చెట్ల మెరుస్తున్నారు 12 చేతుల ఆది పరాశక్తి అంబాబు అని చూసి తప్పైంది 10 ఏళ్ళ పబ్బది పట్టుకొని 5 ఏళ్ళ ఆస్తి పట్టుకొని ఒక పొన్నకాయ పొట్టు సురపానకం కాకపోతే 7 వకల సురగొత్తం అని చెప్పినాడు వారికి చెట్టి వాళ్ళు తాత జాయి కానీ అబ్బజాయి చెట్టోడా వనము లోపల వనమయ్యమ్మ గుళ్ళు కట్టాలి వనమేసమ్మ గుళ్ళు కట్టాలి కంఠమేశ్వరుని గుళ్ళు కట్టాలి ఓంకాలు పట్టు మాంకాలు పట్టు కొట్టాలి 7 లక్షల రూపాయల వాళ్ళు 10 లక్షల పంబాల వాళ్ళ తీసుకురావాలి ఈ చెట్టు అయిన భార్య స్నానం చేసి మంచి పుస్తకోత్రాలు కట్టుకొని పచ్చని మేళ తీసుకొస్తే కూడా వస్తారా వనానికి బాటమణికి కాంచాల మట్టకాడికి బాగా సడాకులు పోసిన ఎండి ఎలకప్పుడు బంగారు కలకప్పుడు తీరేగులు వరిసిండు అక్కడికి పుడుగు సత్రాలు పెట్టిండు కట్టేద్దాను ఎండి గుడ్డలు బంగారు గొలుసులు చేసినాడు వాళ్ళు కోటి పంచకోటిని వాళ్ళు ముట్టించుకున్న నీళ్లు పోసి వాళ్ళు ముట్టించుకొని ఆ భార్య భర్తలు పచ్చని మేళ తీసుకుని 10 ఏళ్ళ పబ్బలు పట్టుకొని వైశాఖవరం నుంచి కాంచాల మారి కట్టుకొస్తే 7 కాయల్లో పచ్చని మేళ మీద పెట్టినాడే